ఏపీ బాగుపడాలంటే హత్య రాజకీయాలు ఉండకూడదన్నారు వైఎస్ వివేక కుమార్తె సునీత. ఏపీ ప్రభుత్వం రక్తంతో తడిచిపోయిందని, తాను ఎప్పుడూ రాజకీయ నేతగా వ్యవహరించలేదని తెలిపారు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఇప్పుడు మాత్రమే బయటకు వచ్చానని, వైసీపీ మళ్లీ అధికారంలోకి రానివ్వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ వివేక హత్య జరిగాక తనతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని జగన్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు సునీత. కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిలకు సునీత అభినందనలు తెలియజేశారు. ఆమెను ఎంపీగా పోటీ చేయించాలని తన తండ్రి శాయశక్తుల కృషి చేశారని, ఆ ప్రయత్నంలోనే హత్యకు గురయ్యారని ఆరోపించారు. అప్పట్లో నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు వెసులుబాటు చేయడంలో మీరు చేసింది కానీ, లేక అప్పట్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టించింది కానీ, ఆ ప్రెస్ మీట్లో అవినాష్ గురించి మాట్లాడాల్సింది కానీ, అన్నీ మీరు చెప్పినట్లు చేయాల్సింది వచ్చింది కదా. అప్పట్లో మిమ్మల్ని అంత గుడ్డిగా నమ్మినాను. అది గ్రహించి నేను చేసిన తప్పును నేను సరిదిద్దుకునే సమయం వచ్చింది. ఇప్పుడు నేను చేసే ఒక ప్రయత్నంలో అది కూడా ఒక కారణం. ఇప్పుడు మొన్న రవిమామ ఎమ్మెల్యే గారు, కమలాపురం ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట అంటున్నారు. నేను వాళ్ళ ట్రాప్లో పడ్డానంట. ట్రాప్లో పడింది ఎవరు? నేను పడ్డాను, ప్రజలు కూడా పడ్డారు ట్రాప్లో. ఎవరినైనా ఒక్కసారి మోసం చేయొచ్చు, పదే పదే మోసం చేయలేరు. ప్రజలను కూడా పదే పదే మోసం చేయలేరు. ఒకసారి మోసం చేశారు. ప్రజలకు కూడా తెలివైన వాళ్ళకు కూడా నిజం ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.